ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమాలు భయానక సినిమాలు. చాలా మంది చూసి నిజంగా భయపడ్డ సినిమాలు ఇవి. ఒక్కో సినిమా ఒక్కో విధంగా భయపడుతుంది. మొదటిగా ద కంజూరింగ్ గురించి చెప్పుకుందాం. ఒక కుటుంబం కొత్త ఇంటికి వెళ్తారు. మొదట అంతా బాగానే ఉంటుంది. కానీ రాత్రి అయ్యాక విచిత్రమైన సంగతులు మొదలవుతాయి. శబ్దాలు వినిపిస్తాయి, నీడలు కనిపిస్తాయి. అలా వాళ్ళు చాలా భయపడతారు. చివర్లో జరిగేది చాలా టెన్షన్ పెడుతుంది. తర్వాత మూవీ హెరిడిటరీ. ఇది కొంచెం నెమ్మదిగా మొదలవుతుంది. కానీ ఇంట్లో జరిగిన దుఃఖం వల్ల కథ మొదలవుతుంది. మెల్లగా భయం పెరుగుతుంది. చివర్లో అసలు విషయం తెలిసినప్పుడు అందరూ షాక్ అవుతారు. వేరే లెవెల్లో ఉంటుంది అదైతే. తర్వాత మూవీ ద ఆటో స్పై ఆఫ్ ద జూన్ డాయి. ఇది ఒక చిన్న చోటే జరిగే కథ అన్నమాట. ఒక మృతదేహాన్ని పరీక్ష చేస్తూ ఉండగా విచిత్రమైన విషయాలు బయటపడతాయి. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాక టెన్షన్ పెరుగుతుంది. తర్వాత మూవీ సినిస్టర్. ఒక మనిషికి పాత వీడియోలు దొరుకుతాయి. వాటిలో చాలా భయంకరమైన దృశ్యాలు ఉంటాయి. అవి చూశాక తర్వాత అతని జీవితం మారిపోతుంది. ఈ మూవీ వేరే లెవెల్లో ఉంటుంది. తర్వాత మూవీ ద నాన్. ఒక పాత ప్రార్థనా స్థలంలో ఈ కథ జరుగుతుంది. అక్కడ ఒక చెడు శక్తి ఉంటుంది. చీకటి నిశ్శబ్దం వల్ల ఇంకా భయం వేరే లెవెల్లో పెరుగుతుంది ఈ మూవీలో. తర్వాత మూవీ ఇన్సైడర్స్. ఒక చిన్న పిల్లాడికి సంబంధించిన కథ ఇది. అతనితో కొన్ని విచిత్రమైన విషయాలు జరుగుతాయి. కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది. చివర్లో ఏమవుతుందో చాలా ఉత్కంఠభరితంగా చూపిస్తారు ఈ మూవీలో. ఇందులో వచ్చే సీన్స్ చాలా భయంకరంగా ఉంటాయి. తర్వాత మూవీ ద ఎక్సోరిస్ట్ గురించి చెప్పాలి అంటే, ఒక చిన్న అమ్మాయి ప్రవర్తన ఒక్కసారిగా మారిపోతుంది. అందరూ భయపడిపోతారు. ఏం జరుగుతుందో అర్థం కాక చాలా టెన్షన్ ఉంటుంది. చివర్లో జరిగే పూజలు, సంఘటనలు చాలా ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఆ సీన్స్ చూస్తున్నప్పుడు భయంకరంగా ఉంటాయి. తర్వాత మూవీ ద రింగ్ గురించి చెప్పాలి అంటే, ఒక వీడియో చూసిన తర్వాత కొన్ని రోజులలో విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ నిజం తెలిసినప్పుడు చాలా భయంకరంగా అనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ సినిమాలు భయం ఇష్టపడే వాళ్ళకి బాగుంటాయి. కానీ ఒంటరిగా రాత్రి అస్సలు చూడకండి. మీరు ఈ సినిమాల్లో ఏది చూశారు? ఏది మీకు ఎక్కువ భయపెట్టింది? కామెంట్లో చెప్పండి. ఇలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.